రామాయణం 62 విభీషణుడికి రాముడి కృతజ్ఞతలు. సీతారాములు ఒకటి కావడంతో అటు విభీషణాదులు, ఇటు వానర వీరులు ఆనందంతో పొంగిపోతారు. అందరూ కూడా యుద్ధంలో అలసిపోవడం వలన విశ్రాంతి తీసుకోమని చెప్పి విభీషణుడు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తాడు. వనవాస కాలం పూర్తి కావడం వలన తాము అయోధ్యకు బయల్దేరాలని రాముడు అంటాడు. కంగారు పడవలసిన పనిలేదని, తాను పుష్పక విమానంలో పంపిస్తానని విభీషణుడు చెబుతాడు. దాంతో రాముడికి మనసు తేలికపడుతుంది. యుద్ధంలో తనకి సహకరించిన వానరులకు రాముడు కృతజ్ఞతలు తెలియజేస్తాడు. అయితే రాక్షస వీరుల కారణంగా చాలామంది వానరులు మరణించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తాడు. వాళ్లను తిరిగి బ్రతికించవలసిందిగా దేవేంద్రుడిని కోరతాడు. ఆయన అనుగ్రహం కారణంగా యుద్ధభూమిలో ప్రాణాలు పోగొట్టుకున్న వానరులంతా బ్రతుకుతారు. దాంతో రాముడి మనసు కుదుటపడుతుంది. దేవేంద్రుడు చేసిన సాయానికిగాను ఆయనకి ధన్యవాదాలు తెలుపుతాడు. యుద్ధభూమిలో చనిపోయిన వానరులు తిరిగి రావడం పట్ల మిగతా వానరులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. అంతా కలిసి సంతోషంతో సందడి చేస్తారు. వాళ్ల కోలాహలం చూసి రామలక్ష్మణులు నవ్వుకుంటారు. సీతారామలక్ష్మణులు అయోధ్య చేరుకోవడానికిగాను పుష్పక విమానాన్ని సిద్ధం చేయించే పనిలో విభీషణుడు ఉంటాడు. ఆ పుష్పక విమానాన్ని అందంగా అలంకరించి ఆ విషయాన్ని వాళ్లకి తెలియజేస్తాడు. చూడముచ్చటగా ఉన్న ఆ విమానాన్ని వానరులంతా కూడా చూసి ఆనందాశ్చర్యాలకు లోనవుతారు. విభీషణుడు చెంతకి వెళ్లిన రాముడు ఆయన అందించిన సహాయ సహకారాలను గురించి ప్రస్తావిస్తాడు. ఆయన లేకపోతే రావణుడిపై విజయాన్ని సాధించడానికి మరింత కష్టపడవలసి వచ్చేదని అంటాడు. ఆయన అందించిన సహాయ సహకారాలు, చూపించిన ఆదరాభిమానాలు తమకి ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెబుతాడు. సీతారామలక్ష్మణులతో పాటు విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు కూడా పుష్పక విమానమెక్కుతారు. ఇతర వానరులంతా కూడా రామ పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించాలనే ఉత్సాహంతో అయోధ్య నగరానికే బయల్దేరతారు.